ఇక కల్వకుంట్ల కవిత ఒంటరి పోరాటం. కల్వకుంట్ల కవిత ఇక ఒంటరి పోరాటం చేస్తూ ఉంది. గతంలో ప్రభుత్వము ఉంది, కానీ ఇప్పుడు లేకపోవడంతో ఆమెకు ఈడీ అదేవిధంగా సిబిఐ నోటీసులు రావడంతో ఆమె ఒంటరి పోరు చేస్తూ ఉందట. ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ ఉద్యమ బాట. ఉద్యోగాల్లో మహిళలకు వర్జికల్ రిజర్వేషన్లపై, గురుకులాల్లో విద్యార్థినుల ఆత్మహత్యల విషయంలోనూ, అసెంబ్లీ పూలే విగ్రహం ఏర్పాటు అంశంపైన అందిపుచ్చుకోవడంలో బీఆర్ఎస్ విఫలం. సొంత పార్టీలోనే ఆమెకు కరువైన మద్దతు. పరోక్షంగా కవితను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు. ఇక కవిత ఒక్కతే పోరాటం చేయడానికి సిద్ధమవుతుంది. అనేక అంశాలను తెరపైకి తీస్తూ ముందుకు వెళ్తా ఉందట. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆమె పైన ఎటువంటి సపోర్టు దొరకట్లేదు. ఆమె ఒంటరిగానే వెళుతుంది అంటూ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. వాస్తవానికి ఆమెకి అనేక ఈడీ సిబిఐ కేసుల్లో నోటీసులు వస్తుండడం బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఆమె ఉంది అనే అభిప్రాయం కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో కింది స్థాయి నేతల్లో ఉండడంతో వారెవరూ సహకరించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలంతా తలోదారి మారింది. ప్రధాన ప్రతిపక్షం ప్రజల పక్షం వహిస్తామా అంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు చెబుతున్నా ప్రజా సమస్యలను టేకప్ చేయడంలో ఫెయిల్ అవుతున్నట్లు ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొంతకాలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఉద్యోగాల్లో మహిళలకు వర్జికల్ రిజర్వేషన్లు, గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, అసెంబ్లీ పూలే విగ్రహం ఏర్పాటు అంశాలపై తన వాయిస్ నిలిపిస్తున్నారు. కానీ ఆమెకు సొంత పార్టీలోనే మద్దతు కరువైంది. దీంతో ఆమెది ఒంటరి పోరాటమే అయింది. పార్టీ కీలక సమావేశాల్లో ఆమె భాగస్వామ్యం కరువైందని, తగిన ప్రాధాన్యత లభించడం లేదనేది ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట. మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ఆమెకి ఎక్కడ కూడా పెద్దగా సపోర్టు రావడం లేదు అనేది